శరీరం అంతా ఏమైపోతుంది? ఆయన వీపు చాలా దున్నబడిన కీర్తన 129:3 రాయబడింది. ఆయనను కొరడాలతో కొట్టి ఆయన యెరూషలేము పురవీధులలో ఈడ్చుకుంటూ వెళ్ళి శిలువ వేశారు. రక్తమంతా కూడా కారింది. రక్తమంతా పోతే ప్రాణం పోతుంది. అది శిలువ మరణం. మనుషులందరి కొరకై రక్తం కార్చినాడు యేసు ప్రభు. మరణ శాసనం రాసిన ఈయన వాక్యమైన దేవుడు శాసనాలు రాసిన వాడు శరీర కార్యం వచ్చి మానవులందరి పాపం మానవుని పాపాన్ని బట్టి ఉరిదీయాలి, అగ్ని చేత కాల్చబడాలి, రాళ్లతో కొట్టబడాలి, హత్య చేయబడాలి, గొడవలతో కొట్టబడవలసిన మానవుని యొక్క పాపం ఈ మరణ శిక్ష అగ్ని గుండం. అది భౌతికంగా శిక్ష పొందిన తర్వాత మనుషుడు అగ్ని గుండంలోనికి వెళ్ళాలి. ఇది రెండవ మరణం. 2 గ్రంథం 20:14 ఎవని పేరైన జీవ గ్రంథం రాయబడినట్లు కనబడిన వాడు అగ్నిగుండంలో పడవేయబడిన ఈ రెండవ మరణం. ఈ మరణాన్ని నిన్ను నన్ను తప్పించడానికి పాపమైన దోషులైన ఏ పాపి మరణ శిక్షకు లోనైన వ్యక్తి కొరకాయి యేసు ప్రభు 40 కొరడాలు కొట్టబడ్డాయి. ఆయన సమానార్థమైన శిక్ష పాపములకు అవమానం. ఆయన మీద ఏమిచ్చారు? భూమి. ఎంతమంది సామాన్య మీద ఉమ్మేసి